రజక సంఘం జిల్లా అధ్యక్షునిగా మీ మీడియాకు నమస్కరిస్తూ, మీ మీడియా వల్లనే ఇవాళ ఈ సమాజానికి, ఈ దేశానికి, రాష్ట్రానికి నలుమూలల గ్రామానికి తెలిసిపోయి తండోపతండాలుగా ఒక పసిపాపని చంపినందుకు అయ్యో ఇంత నేరం జరిగిందనేది ఇవాళ అందరూ అన్ని పార్టీలలో అన్ని సంఘాలలో మద్దతు ఇచ్చి దీన్ని పెద్ద ఎత్తున చేసినందుకు అందరికీ అన్ని సంఘాలకు అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కుమ్మెర గ్రామంలో 18వ తారీఖు నాడు జరిగినటువంటి ఈ సాయంత్రం సంఘటన చాలా బాధాకరం. మేము 19వ తారీఖు నాడు సండే ఆదివారం రోజు ఉదయం పోయినాం ఆ ఊరికి. పోతే పాపం ఆ పిల్ల చనిపోయింది. వాళ్ళని ఆదుకునే నాదుడు లేడు, వాళ్ళ దిక్కు మందలిచ్చే దిక్కు లేదు. ఎందుకంటే ఆ గ్రామంలో వీళ్ళ దిక్కు పోతే రేపు మమ్మల్ని ఏం చేస్తారో ఈ రెడ్డిలు, ఈ ధనవంతులు మామూల ఊర్ల ఎందుకంటే వాళ్ళకి భూములు ఉంటాయి. రేపు మా పశువులను ఓడిస్తారా, మా మనుషులను ఓడిస్తారా, మమ్మల్ని కూలి పిలుస్తారా, పిలువలనే బాధతోటి వీళ్ళని మందలిచ్చే దిక్కు లేదు. వాళ్ళకి ఆకలి అవుతుంటే మేమే ఇన్ని బిస్కెట్లు కొనబోయి నీళ్ళిచ్చి వాళ్ళని పరామర్శించండి. వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకు రేకుల షెడ్ ఉంది. అంటే ఎంత ఎందుకు జరిగింది గొడవ, ఎందుకు జరిగింది, పాపను కూడా తన్నాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఏంది అసలు దాని గురించి? అక్కడ మా రజకుడు దళిత అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే వీళ్ళు ఒక దళిత అమ్మాయి కదా, ఇక్కడ మా వాళ్ళు బీసీ కదా రజకుడు. ఆ గుళ్ళె పోతే టికెట్ అడిగిరంట 100 రూపాయలు. అరే మేము టికెట్లు ఏముండవంట. ఏంటంటే ఆ రోజు వీళ్ళని ఎందుకంటే ఎనికి కొట్టడానికి ఈ డబ్బులను అడిగితే ఎనికి వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో డబ్బులు అడిగి అయ్యా మేము సున్నం వేసేది మేమే, ఈ దేవుని గుడి కడిగేది మేమే, రేపు మేము ఏదైనా సిగాలు నిన్నాలన్నా డప్పు కొట్టాలన్నా అన్నీ మేమే, మా దగ్గర ఎందుకు డబ్బులు అండి అంటే మీరు ఇవాళ ఇచ్చిన దగ్గర మేము మోనియమన్నారు. ఇంకొకటి వీళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళకి కనపడ్డది ఏంటంటే ఈ అబ్బాయి ఎస్సీ అమ్మాయిని చేస్తున్నందుకు లోకువా, మీరు పనికిరాని వాళ్ళు, మీకు ఓ నీతి నిజాయితీ ఒకటి బుద్ధి సిగ్గు లేదు, మీకు అంత అవలగాలు, మీరు ఊర్లోనే మీరు చెడ్డవాళ్ళన్నట్టుగా బూటు మాటలు తిట్టినాడు. తిడితే వాళ్ళ అమ్మకు బాధ అనిపించి వాళ్ళ కొడుకు అప్పుడు లేడు, వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మనే ఉన్నది. ఆ కొడుకుకు ఫోన్ చేసిందంట, నాయనకి ఇట్లా గుడికాడికి పోతే ఇట్లా పట్టేంటి ఇట్లా అన్నారు బిడ్డ అంటే. ఆ బాబు అక్కడ వెళ్ళిపోయినట్ట. వెళ్ళిపోయి చూస్తే వీళ్ళు ఆ టైంలో ఆ గుళ్ళే లేరంట, కొబ్బరికాయ దిక్కు ఎక్కడ ఉన్నారు. ఈ బ్లాడ్ ఏం పెట్టిండు, మా బీసీలని ఎస్సీలని ఇన్ని మాటలు అంటుర్రు మీరు, అదే మేము మీ వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా ఆడోళ్ళని అంటే అని ఒక మెసేజ్ పెట్టిండు ఫోన్లో వాళ్ళకు. మెసేజ్ పెడితే అరే ఆ మెసేజ్ చూసుకొని అందరు ఫోన్లు చేసుకున్నారంట. ఫోన్ చేసుకుని 10 మంది అసలు వచ్చి అందరూ వచ్చి ఆ పిల్లలు అక్కడనే ఉన్నాడు గుడి పక్కలో. పట్టుకపోయి కొబ్బరికాయ రూమ్లోకి తీసుకుపోయి కుడుతున్నారు. ఒక చితక బాతుంటే పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ పెండ్లం భార్య పోయి కాళ్ళ మీద పడుతుందంట. కాళ్ళ మీద పడ్డా ఇస్తలేరంట. కనీసం ఆ అమ్మ ఏం చేసింది, వాళ్ళ భార్య నా పసిబిడ్డనన్ను చూసి వదిలిపెట్టారు నాయన, చంపేరు, రేపు నేను ఆవుడైపోతాను, ఆ మొగడు చచ్చిపోతే అంత పాపం చూస్తే ఆ కాళ్ళతో తనడం జరిగిందంట. రెడ్డి ఎంత అహంకారం, ఎంత బల్బు. ఇవాళ ఇవాళ మనం కష్టం చేసి మనం సంపాదిస్తే మన కష్టాన్ని దోచుకొని మన మీదనే పెత్తానం చేస్తున్నటువంటి ఈ అహంకారమైనటువంటి రెడ్డిలని ఇది ఈ అంబేద్కర్ గారు చెప్పింది అందరికీ ఒకటే న్యాయం అన్నాడు. ఇవాళ రాష్ట్రంలో కానీ మన దేవాలయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద దేవాలయాలు, యాదగిరిగుట్ట, ఇప్పుడు భద్రాచలం, అక్కడ ఏమి కులమతాలు ఉండవే. ఈ చిన్న చిన్న గ్రామాలకు ఈ రెడ్డిల ఆధిపత్యం ఉన్న గ్రామాలనే ఈ కులవేక్షత నడుస్తుంది. ఈ కులవేక్షత పోవాలంటే మనం అందరం ఇలాంటి అన్యాయం ఇంతకుముందు మీడియా లేకున్నది. ఎన్నో గ్రామాల్లో అణచిర్రు, కొట్టిర్రు, ఆడవాళ్ళని ఎంతో రేపు చేసిర్రు, మానభంగాలు చేసిర్రు. ఆ తెలియకపోయేది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇవాళ తెలుస్తుంది. కాబట్టి ఈ సోషల్ మీడియా పుణ్యాన ఇవాళ రేపు ఏ దళితునికి, ఏ బీసీకి అన్యాయం జరగొద్దంటే ఇవాళ ఎవరైతే కొట్టి తన్నిండ్రో వాళ్ళని ఎమ్మడే తక్షణమే వాళ్ళకు ఆధారగా జీవిత ఖైదు శిక్షణ ఇవ్వాలి, లేదంటే ఉరిశిక్ష తీయాలి. వాళ్ళని కఠినంగా శిక్షిస్తేనే రేపు ఇంకోటి చేయాలంటే భయపడతాడు. లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వాళ్ళ బంధువులంట. వాళ్ళ అహంకారంతో ఇవాళ వాళ్ళు ఇద్దరు తండ్రి కొడుకులే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఏట్లు తిని వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వీళ్ళ కేసు తీసుకోలేదంట. వీళ్ళు ఇచ్చిన 8 గంటలకు నైట్ వీళ్ళు ఇస్తే వాళ్ళు 9 గంటలకు ఇస్తే కేసు మమ్మల్నే కొట్టి వీళ్ళు వచ్చిరని కేసు ఇస్తే వాళ్ళ కేసు బుక్లో కేసు చేసారు, వాళ్ళ మీద కేసు చేయలే. ఇంతవరకు వాళ్ళని పట్టుకోలే, అరెస్ట్ చేయలే, ఇంతవరకు చూపించలే. ఇవాళ ఇంత జరుగు ఎస్పీ ఏమంటుండు, వాళ్ళు ఒక 3 దొరికిండ్రు కానీ మిగతా పరారుగా ఉన్నారు, దొరుకుతలేరు అని అంటుండు. అంతా ఇది నాటకమనా? ఇవాళ వాళ్ళకి తెలిసే వాళ్ళు ఏడ ఉన్నారు, వీళ్ళే దాచిపెట్టిర్రు. ఎస్పీకి తెలుసు, డిఎస్పీకి తెలుసు, ఎస్ఐకి, సిఐకి అందరికి తెలుసు. సిఐ అయినట్టు ఆయన ఒక రెడ్డి, ఆ రెడ్డి ఆయనకు కొమ్ము కాస్తున్నాడు. వీళ్ళకి అందరికీ ఇవాళ ఎక్కడనో ఎన్నో ఉంటే ఇవాళ ఫోన్ల ద్వారా ఏళ్ళను మెసేజ్ తీసుకొని ఏడ ఉన్నోని పట్టుకొస్తారు. కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రావాలి, వచ్చి ఆ బాధితులను పరామర్శించడం కావచ్చు, ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం కావచ్చు, ఏదో ఒకటి చేయాలి. ఎందుకు రావట్లేదు అసలు ఎమ్మెల్యే దగ్గరికి? ఈ విషయం పోలేదా మరి? ఎందుకు రాష్ట్రాన్నే కదిలిస్తూ ఉన్నది, మరి ఎమ్మెల్యేనే ఇక్కడనే పక్కనే ఉంటాడు కదా నాగర్ కర్నూలు, ఎందుకు రాలేకపోతా ఉన్నాడు? అన్న ఇక్కడ ఒక్కటే
ఈ ఎస్సీ రేపు ఓట్లు వేపియాడు ఆ ఊర్లో. ఆ రెడ్డి అందరినీ గ్యాదర్ చేసి డబ్బులు ఇస్తాడా ఏమి ఇస్తాడో మాయ మాటలు చెప్పి రేపు ఓట్లు వేపిస్తారు. వీళ్ళకు ఓట్లు కావాలి, సీట్లు కావాలి, జనం కాదు వీళ్ళకు. ఓట్లే ముఖ్యం, వాళ్ళకు రాజకీయం అధికారమే ముఖ్యము. అధికారం ఉండాలి వాళ్ళకు. ఈ ప్రజలు ఎటువైనా సరే ఆ ఎలక్షన్ల ముంగలు వచ్చి నీతి మాటలు చెప్తారు, మేము ప్రజల పక్షాన ఉంటాం, ఇది ప్రజారాజ్యము, ప్రజలకు న్యాయం చేస్తాము, మీకు ఎన్నో మేలుస్తాము అని చెప్తారు. కానీ ఓట్లు అయిపోయిన తెల్లారి ఎవరిని పట్టించుకోడు. అప్పుడు ఎవడు బడాబాబులు ఎవడు రేపు ఆ ఊర్లో ఆధిపత్యం చెలాయిస్తాడు వాని వైపే ఉంటారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఇది, ముఖ్యమంత్రి ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు? రేవంత్ రెడ్డి గారు ఆ పోలీసుల చేత కావచ్చు ఏదైనా సమీక్ష జరిపి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, వాళ్ళని పట్టుకోరు అని చెప్పి ఎందుకు అనలేకపోతా ఉన్నాడు? వీళ్ళంతా వాళ్ళకు బంధుత్వం, రిలేషన్, ఒకటే జిల్లా కాబట్టి ఇదంతా రిలేషన్, వీళ్ళంతా రిలేషను. ఆయన ఏమనుకున్నారంటే ముఖ్యమంత్రి గారు దీని ఇంత దృష్టికి ఇంత అవుతుంది అనుకోలే వాళ్ళు, ఇంత ప్రతిష్టంగా ఇంత రాష్ట్రంలో ఈ దేశానికి వెళ్ళిపోయేటంత అవుతుంది అనుకోలే వాళ్ళు. నా మామూలుగా వాళ్ళని ఎవడు పట్టించుకుంటారు రజకులని, ఒక దళిత కుటుంబాలని అనుకున్నారు. కానీ ఆయన వదిలేసింది ఇవాళ ఈ రాష్ట్రానికి నష్టం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకే చెడ్డ పేరు వచ్చింది. ఒక దళిత అమ్మాయికి, ఒక బీసీ అబ్బాయికి జరిగితే ప్రభుత్వం స్పందించకపోవడం, ఇప్పుడు ఈ బాధితులని సంఘాలను కూర్చోబెట్టి ఎక్కడ జరిగింది, ఎందుకు ఈ అన్యాయం జరిగింది అనేది కూర్చోబెట్టి వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముంగల ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఆ బాధిత కుటుంబాలను తెచ్చి అక్కడ నిలబెట్టి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకు నష్టపరిహారమా లేకపోతే ఏం జరిగింది అనేది తేలిస్తే ఇది ఇంత అప్పుడే అయిపోయేది. వాళ్ళని తేల్చకుండా ఈ బీసీ ఎస్సీలకు ఏందిరా వీళ్ళకు మనం వాళ్ళు పిలిస్తే పోయి వాళ్ళకి కాంప్రమైజ్ అయ్యేది ఏందిరా? చంపిన వాళ్ళు ఏమన్నా పార్టీలో ఉండరా? వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వాళ్ళ ఊర్లో సర్పంచ్ తుకారాం రెడ్డి అనేటి ఆయన, వాళ్ళ కొడుకు సతీష్ రెడ్డి, వీళ్ళంతా అదే రూలింగ్ పార్టీ వాళ్ళే. అంతే. ఇప్పుడు వాళ్ళ అండదండలతోటి జరుగుతుంది, ఎవరు పట్టించుకుంటుంది. పార్టీ కాదు ఆయనకు మాకు సంబంధం లేదు అంటున్నాడు మరి ఎమ్మెల్యే. అవును, ఒక్క మాట అయినా నా ఫోన్లలో కానీ ఒక వార్తలలో కానీ చూసిరా, మా పార్టీ కదా అన్నాక విన్నారా? ఎక్కడ ఇంతవరకు ఆయన వాళ్ళ నాయనన్న వచ్చి మీడియా ముంగల మన ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంశకృష్ణ గారు వచ్చి మాట్లాడిరు. అలా పక్కన కూర్చున్నాడు కానీ ఒక్క మాటనన్నా మాట్లాడిండా? ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. ఆ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారంటే ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ బాధ్యతకు న్యాయం చేయాలన్నాడు. కానీ ఎమ్మడే తక్షణమే పట్టుకరండి, వాళ్ళని అరెస్ట్ చేయడానికి అని కూడా గట్టిగా అనలేకపోయాడు. వశింకృష్ణ సార్ కూడా గట్టిగా న్యాయం చేయాలన్నాడు. ఇల్లు వాళ్ళకు ఆర్థికంగా ఇల్లు కూడా ఇప్పిద్దామన్నాడు. ఇదంతా అధికారం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్లకు ఉంది. ఎస్ఐకి, ఎస్పీకి, డిఎస్పీకి అంతా రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఆయన చేతుల్లో ఏముంది? ఇప్పుడు ఆయన ఏదనుకుంటే అది అవుతుంది. ఒక ఫోన్ కొట్టి ఎస్పీకి కానీ డిఎస్పీ కలెక్టర్ కానీ దాని ఏందో ఎమ్మడే తక్షణమే దాని మీద యాక్షన్ తీసుకోరంటే అయిపోతుంది. కానీ అంత కూడా వాళ్ళు చేస్తలేరు. ఇది ఇంతటితో పోతుంది అనుకున్నారు. ఇక్కడ ఇవాళ మన ప్రతిపక్షమైన కేటీఆర్ గారు వచ్చారు. వస్తే ఆ బాధ్యులని ఎక్కడో దాపెట్టినట్టుగా మైక్లో చెప్తున్నారు. నేను కూడా అక్కడ స్టేజ్ దగ్గరికి పోలేదు. ఆ మైక్లో చెప్తున్నారు. ఇంతకుముందు కమిషనర్ వచ్చారు, ఎస్సీ కమిషనర్ అని కలెక్టర్ దగ్గరికి తీసుకుపోయారు. ఇంతకుముందు ఇక్కడనే ఉన్నారు. మరి బాధ్యులని అక్కడ నుంచి మరి ఎక్కడ తరలిచ్చారో తెలుస్తలేదు. ఇప్పుడు వాళ్ళని ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు రావడం సాధ్యం, వాళ్ళకింత సాయం చేస్తామని వచ్చారు. ఈ అన్యాయాన్ని ఖండించని అధికారం అనేది ఎప్పుడు కాదు. నువ్వు కూడా ప్రతిపక్షంగా 10 ఏళ్ళు పరిపాలించినావు. అప్పుడు ఉన్నప్పుడు నువ్వు ఇటువంటి సమస్యలు ఏదో పోయినావు. ఇటువంటి సమస్య ఎవరున్నా స్పందించడం చాలా మంచిది. నువ్వు సాయం చేస్తాను, నేను వాళ్ళని బాధ్యతని ఇక్కడ ఉంచకుండా ఎక్కడో దాపెట్టి ఇది ఆడుతున్నటువంటి రెడ్డి డ్రామా. ఈ రెడ్డిల వ్యవస్థ పోవాలంటే రాబోయే కాలంలో మన దళిత, బీసీ, మైనారిటీలు ఏకమై మన ఓట్లు మనం వేసుకొని ఈ రాజ్యాధికారం మనకి ఎప్పుడు వస్తుందో ఈ దాడులు అప్పుడే తగ్గుతాయని మీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నా. వాళ్ళు ఇక్కడ లేరని చెప్తా ఉన్నారు. ప్రజెంట్ కేటీఆర్ వచ్చిండు, తర్వాత చాలా రకాల అనేక పార్టీల నుంచి ఇటు వచ్చిండ్రు. ఏంది వాళ్ళు ఎక్కడ పోయారు? బాధితులు లేరంట. ఇక్కడ బాధితులు ఈరోజు ఎస్సీ కమిషన్ వారు రావడం జరిగింది. కమిషన్ గారితో చర్చలు జరిగిన తర్వాత అక్కడ నుండి ఈ యొక్క బాధితులని పోలీసులు తరలించేటటువంటి క్రమంలోనే హౌసింగ్ బోర్డులో ఒక రూమ్లో బంధించడం జరిగింది. బంధించారు. ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చారా? అవసరం ఎందుకు వచ్చింది బంధించాల్సిన? అంటే బాధితులు పోరాటం చేస్తూ ఉంటారు మాకు న్యాయం జరగాలని, వాళ్ళ తరఫున వేలాది మంది వచ్చిండ్రు. ఆ బాధితులను బంధించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ ప్రతిపక్ష నేత కేటీఆర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి రావడంతో ఇదొక కార్యరూపం రాజకీయంగా వేరే రూపం జరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు వాళ్ళని బంధించడం అనేది జరిగింది. ఈ బంధించిన ఏం చేసినా ఏదైతే బాధితులు అయితే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఒక కార్యక్రమం అన్ని రాజకీయ పార్టీలు కానీ అట్లాగే ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున
ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నాయనేటువంటి చెప్తా ఉన్నాం. అంటే ఇంతవరకు ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఇద్దరు తండ్రి కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా ఇవి స్పందించలేదు దీని మీద, వాళ్ళకు న్యాయం చేసేటట్టుగా ముందరకు కదులుతారు. ఏం చెప్తావు అసలు? సార్ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే వాళ్ళకు చుట్టాలు అవుతా ఉన్నారు ఒకటి, రెండోది వాళ్ళ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్ కూడా ఈ యొక్క బాధ్యుల్లో దాడులు చేసిన వాళ్ళలో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ దాడుల్లో తుకారాం రెడ్డి సర్పంచ్ ఉన్నాడు, వాళ్ళ పార్టీ లీడర్స్ ఉన్నారు, అట్లాగే వాళ్ళకు చుట్టారికంగా ఉన్నటువంటి బంధుత్వం కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ స్పందిస్తలేరు. నిన్న ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఎమ్మెల్సీ గారికి ఫోన్ చేసి ఇలా జరిగింది కదా విషయం అంటే రఫ్గా వాళ్ళ స్టూడియో వాళ్ళ యొక్క టీవీ ఛానల్ వాళ్ళని మాట్లాడుతూ అయితే సస్తే వస్తారు అనేటటువంటి పాపని సస్తే చచ్చిపోయింది అనేటటువంటి రీతిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. తక్షణమే ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. ఎవరైతే మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సినటువంటి పోయి మీడియానే మీరు చేయండి, మీరు సహాయం చేయండి, మేము చేయలేకపోతే అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎందుకున్నాడు? ఎమ్మెల్సీగా రాజీనామా చేయి. అదేదో మీడియా వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్సీ ఉంటారో వాళ్ళు ఆ పని చేస్తారు. కాబట్టి తక్షణమే బాధితులకు న్యాయం చేయాలి, బాధితులకు ఒక ఇల్లు ఇవ్వాలి, అట్లాగే ₹1 కోటి డబ్బులు ఇవ్వాలి, అట్లాగే ఏదైతే 8 మంది మీద కేసు పెట్టారో ఆ కేసు తీసుకోవాలి, అట్లాగే SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, అట్లాగే ఏదైతే మహిళల మీద దాడి జరిగిందో ఆ యొక్క కేసును అటువంటి చేయాలి, అట్లాగే మర్డర్ కేసు కూడా ప్రధానంగా నమోదు చేయాలి. వీళ్ళందరినీ కూడా జైలుకు పంపించాలి. జైలుకు పంపించిన తర్వాత తక్షణమే వాళ్ళకు న్యాయం చేసి కుటుంబానికి భరోసా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏదైతే 18వ తేదీ దాడి జరిగిన తర్వాత ఆ కుటుంబం ఇప్పటి వరకు ఆ ఊర్లో అడుగుపెట్టినటువంటి పరిస్థితి, కేవలం బిడ్డని బొందబెట్టడానికి తప్ప మిగతా ఏదాన్ని కూడా పోనటువంటి పరిస్థితి. ఎందుకోసం అంటే ఆ రోజు దాడి జరిగిన తర్వాత కుటుంబాన్ని చంపుతామని చెప్పేసి ఇదే రెడ్లు మొత్తం బహిరంగంగా చెప్పుకోవడం జరిగింది. మీరు ఊర్లోకి వస్తే దాడి చేస్తాం, మీ ఇల్లును కూడా నీలమట్టం లేకుండా చేస్తాం అనేటువంటి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఒక 2 రోజుల పాటు వాళ్ళు ఈ నాగరికం చుట్టూ సరౌండింగ్లోనే తలదాచుకోవడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇక్కడ బస్టాండ్లో ఇక్కడక్కడ ఉంటే ఆ పాప ఎప్పుడైతే చనిపోయిందో, పాప చనిపోయిన తర్వాత మీడియాకు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విశారదన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రజక సంఘాల నాయకులు, అట్లాగే బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆ రోజు ఒక 5 గంటల పాటు ధర్నా చేయడంతో ఈ యొక్క ప్రభుత్వానికి, ఒక మీడియాకు పెద్ద ఎత్తున ఈ యొక్క సమాచారం అనేటువంటి వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం పోతూ ఉంది. దీనికి ప్రధానంగా ఇక్కడ ఉన్న పోలీసులు వాళ్ళు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల వైపు మాట్లాడకుండా ఆ అవతల కొట్టినటువంటి వాళ్ళు వాళ్ళ కేసు తీసుకొని వీళ్ళ మీద కేసు చేశారు, కానీ ఏదైతే బాధితులు ఇచ్చినటువంటి కేసుని తీసుకోలేదు. మేము కోర్టుకు పంపించామని చెప్తాను. ఇప్పటికీ 1 వారం రోజులు గడుస్తూ ఉంది. ఈరోజు 8వ రోజు. ఏం చెప్తారు? ఈ జిల్లా వాసి ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, హోంశాఖ మంత్రి కూడా ఆయననే ఉన్నాడు, హోంశాఖను కూడా దగ్గర పెట్టుకున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నారు సూటిగా రేవంత్ రెడ్డి? ప్రధానంగా జిల్లా మంత్రి అట్లాగే ముఖ్యమంత్రి గారు హోంమంత్రిగా ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం నుండి వాళ్ళకు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. ఎవరైతే దాడికి పాల్పడ్డటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడంతో పాటు ఏదైతే ఈ బాధితులకు నష్టపరిహారం కానీ అట్లాగే బాధితుల కుటుంబానికి ఒక ఉద్యోగం కానీ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాము.